ఆంధ్రప్రదేశ్కు విశాఖ వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. పశ్చిమ వాయువ్య బంగాళాఖాతం మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాలో అనేక చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వెల్లడించింది. అంతేకాకుండా తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వివరించింది. ఒక్కోసారి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. రాగల 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారి రమాదేవి తెలిపారు. 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. అది కొనసాగుతోంది. అంతేకాకుండా అరేబియా సముద్రంలో కూడా ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. అక్కడ నుండి ఈ బంగాళాఖాతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ఒక ట్రఫ్, ఒక ద్రోణి ఉంది. అది ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్తుంది. వీటి రెండింటి ప్రభావం వలన మనకి కోస్తాలో చాలా చోట్ల జల్లులు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఇవాళే కాదు, ఈ రోజు నుండి 4 రోజుల పాటు ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్, అంటే చాలా చోట్ల జల్లులు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల ప్రతి జిల్లాల్లో పడే అవకాశం ఉందన్నమాట. ఈ ట్రఫ్ల ప్రభావంతో మనకి గాలులు కూడా 40 నుండి 50 కిలోమీటర్లు, గస్టింగ్ టు 60 కిలోమీటర్ల వేగంతో మన కోస్తా